నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్వి ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. అవోపాధ్యాయులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. 300 మందికి ఉచిత పరీక్షలు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అటవీ శాఖ వసతి గృహంలో పూలమోకరణ చేశారు. అనంతరం మంత్రి పోలీసు నుంచి గౌరవందనం స్వీకరించారు. తదుపరి బస్టాండ్ ముందర మాజీ పీసీసీ అధ్యక్షులు సరిగా పి నర్సారెడ్డి విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. ఈ కార్యంలో మాజీ మంత్రి వేణుగోపాల్చారి, డీసీసీ అధ్యక్షుడు మేడ బొజ్జు పటేల్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచారు సిఆర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఎంపటి రాజేశ్వర్, దశరథ రాజేశ్వర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో కంటి వైద్య సేవ రావడం శుభపరిణామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచాడు శ్రీహర్రావు తల్లిదండ్రులైన కూచాడు సత్యమ్మ, ప్రకాశ్రావు పేరుతో ఏర్పడిన కంటి పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి, డీసీసీ అధ్యక్షుడు వేణు బొజ్జు పటేల్, మాజీ మంత్రి విఠలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యానికి దీటుగా తక్కువ ఖర్చుతో కంటి వైద్యం ఈ కేంద్రంలో అందనుందన్నారు. ఎల్వి ప్రసాద్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు 3 కోట్ల వరకు కంటి పరీక్షలు చేశారని సంస్థ ఉదాహరణను ప్రశంసించారు. ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలోనే కంటి సంబంధిత సమస్యలు గుర్తించి తగిన వైద్యం పొందవచ్చన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఈ కేంద్రం ఏర్పరిచిన అభినందనమన్నారు. ఈ కార్యంలో నిర్మల్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచారు సిఆర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రామరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే రకరకాల రుగ్మతుల ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలు, అందులో ప్రధానంగా షుగర్. ఆ షుగర్ రావడం వల్ల మొట్టమొదటి షుగర్ బాధితులకు మొట్టమొదటి దానివల్ల వచ్చేసి ముప్పు అనేది కంటిపైన పడుతుంది. కంటిపైన సో పేదవాళ్లకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు ఇక్కడికి వచ్చి ఆ కంటి పరీక్ష చేసుకోవడం ద్వారా, అంటే టైమ్లీ చూసుకోవడం ద్వారా అది ప్రమాదకరంగా మారక ముందుకే చూసుకోవడం, తక్కువ ఖర్చు లేకుండా పేదవాళ్ళు చూసుకోవడం ద్వారా పేదవాళ్ళకి మంచి సహాయం చేసిన కార్యక్రమం అంటే ఒక గొప్ప సంస్థ అభినందిస్తుంది. నాగేశ్వరుని అభినందిస్తుంది. ఒకటి కాదు, 2 కాదు, గడచిన 40 సంవత్సరాలు పైన పైబడి అంటే సుదీర్ఘ కాలంగా యావత్ రాష్ట్రంలోనే కాదు, ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇతర రాష్ట్రాలు కూడా ఒక ఈ ప్రాంతంలోనే 3 కోట్ల మందికి ఈ కంటి చికిత్స గురించి సహకరించాలంటే ఇది మిగతా వాళ్ళకి ఎవరు కూడా సాధ్యం కాదు. ఒక తపన ఉంటే తప్ప, సేవా గుణం ఉంటే తప్ప సాధ్యం కాదు. అంటే ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడిన ఒక సంస్థ ఇలా లెక్క ప్రకారం చూసుకుంటే ఇంచుమించుగా 3 కోట్లు అంటే రాష్ట్ర జనాభాలో 90% మంది. అంటే ఈ స్థాయిలో మరీ ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ వైద్య రంగంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇటువంటి ఒక నేటున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో మరి ఫ్రీగా పేదవాళ్లకు మంచి సౌకర్యం చేసినట్టే మరొకసారి ఆ సంస్థను, ఆ సంస్థల ప్రజలు అందరూ కూడా మరొక అభినందిస్తూ, అదే శ్రీహర్రావు గారు కూడా పెద్ద మనసుతో ఇది 3వ కేంద్రం అంటారు.
ఈ బిల్డింగ్ను వారు సహకరించండి, ఈ బిల్డింగ్ను మాకు ఇవ్వడం జరిగింది. సో సహాయం చేసే కార్యం చేస్తాం కాబట్టి ఇది నాకు కావాల్సింది. నిర్మల్కు చెందిన ప్రముఖ కవి డాక్టర్ బి వెంకట్కు హైదరాబాద్ రవీంద్రభారత్లో శనివారం పద్మగాన సన్మానం లభించింది. తెలంగాణ భాష సాంస్కృతిక ఆధ్వర్యంలో నిర్వహించిన బాలరామాయణ పుస్తకావిష్కరణ సభ కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన స్వీపద్యాలను గానం చేశారు. బీఎస్పీ జిల్లా కమిటీ సభ్యునిగా కడార్ క్లైమేట్ వెస్లీని నియమించినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ తెలిపారు. వెస్లీ నిర్మయోజక పార్టీ కార్యదర్శిగా గతంలో బహుజన్ లెఫ్ట్ పార్టీలో పలు విద్యాసంస్థలు కూడా పనిచేశారని పేర్కొన్నారు. పలువురు ఈ సందర్భంగా వెస్లీకి అభినందన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి 2010 సంవత్సరాల కన్నా ముందు వేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితుల ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శశిరాజ్ సుదర్శన్లు కోరారు. శనివారం విలేకరులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి పేర్కొనడం సరికాదన్నారు. దాదాపు 30,000 మంది టెట్ పరీక్ష విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాషా ఉపాధ్యాయులకు ఇతర ఉపాధ్యాయులకు సంబంధించిన సబ్జెక్టు నుండి ప్రశ్నలు జవాబులు రాయాల్సిన దుస్థితి ఏర్పడడం ఆందోళనకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకుని టెట్ నుండి మినహాయింపాలని కోరారు. సమావేశంలో తప్ నాయకులు కీర్తి సాయన్న, వాసుదేవరెడ్డి, అనుముల అరుణ్, అశ్విన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగ సంఘ భవనంలో అవోపాత్రంలో శనివారం నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంపు విశేష సంబంధం లభించింది. ఈ శిబిరంలో డాక్టర్ అభిషేక్ బార్లీ బృందం దాదాపు 300 మంది పరీక్షలు చేశారు. రోబోటిక్ మోకాళ్లపై సర్జరీలు, సలహాలు, సూచనలు అందజేశారు. అలాగే ఉచిత బీపీ, షుగర్, బిఎండి టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న, అవోప నాయకులు గాలి దయానంద్, వెంకటరమణ, వినోద్ కుమార్, నరేందర్, విలాస్, మోరేశ్వర్, సంతోష్, నారాయణ, మాధవిలత తదితరులు పాల్గొన్నారు. దేవరగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారి పల్లకిని గోవిందనామస్వామితో ఊరేగిస్తూ ప్రదక్షిణ జరిపారు. 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 రూపాయల కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు మొక్కున్నారు. తమకు తోచిన రీతిలో భక్తులు కానుకలు సైతం సమర్పించారు. పుష్పార్చన, విష్ణు సహస్రనామ పారాయణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద శ్రీనివాస్, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. ఉండండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో ఈరోజు చివరి అధిక మాస శనివారము, పురుషోత్తమ మాస శనివార కార్యక్రమము మధ్యాహ్నంలో భక్త జన సందోహంతో ఎండిపోయిన క్షేత్రంలో గోవింద నామాలతో మారుమోగిపోయింది. ఈరోజు సాయంత్రం పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు 33 పుష్పాలు తీసుకువచ్చి స్వామివారి సేవలో 6 గంటలకు రావాలి. మరియు
తర్వాత విష్ణు సహస్ర పారాయణం ఉంటుంది. 7:30కి అల్పార ప్రసాదం ఉంటుంది. భక్తులందరూ గమనించండి. ఇటు కార్యక్రమంలో స్వామివారి సేవకు మీరు వస్తువు ఇంకొక నలుగురిని తీసుకొని రావాలి. ప్రతి శనివారం నాడు ప్రతి ఒక్క హిందూ బంధువు ఏదో ఒక దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించాలి. రెగ్యులర్గా కాకుండా రోజు పోవాలి. కానీ వీళ్ళు లేని వాళ్ళు మాత్రము ఖచ్చితంగా శనివారం నాడు ఆలయ సందర్శన చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి. జై గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్వి ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. అవోపాధ్యాయులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. 300 మందికి ఉచిత పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.